దేవాది దేవా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. హోలీ జీసస్, మైటీ 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 తండ్రి, నీకు వందనాలు. ఈ దినం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. ఈ అభిషేక ఆత్మ కొరకు వందనాలు తండ్రి. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తుదాం 10 నిమిషాలు. దేవునికి మహిమ చెల్లించుదాం. మన జీవితాలను బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన కాపుదల, భద్రత, క్షేమాన్ని బట్టి యేసయ్యను గణపరచుదామా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah, 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 Lord, Stotram. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. ఇదేనో కోరుకుంటున్నాను, సమయం కోరుకుంటున్నాను. మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ పరిశుద్ధాత్మ కొరకు, నీ అభిషేకం కొరకు స్తోత్రాలు తండ్రి. నీ ఉన్నతమైన సన్నిధి మాతో ఉన్నందుకై వందనాలు తండ్రి. ఇదేనో కూడా నిన్ను ఆరాధించినట్లుగా, నేను ఘనపరిచినట్లుగా, నేను మహిమపరిచినట్లుగా నీ కీర్తిని ప్రభువా, నీ యొక్క నామ మహిమను ప్రకటించినట్లుగా మా హృదయాల్లో నీ సన్నిధిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. స్పీక్ టు us లార్డ్ టుడే ఆల్సో. మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము ప్రభువా. దేవా, మా యొక్క హృదయాల్లో నీ సన్నిధిని నింపమని వేడుకుంటున్నాము. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్ our hearts God this morning. Today also Lord, we thank you Jesus. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతించుదాం. దేవుని తట్టు మన చేతులు ఎత్తి ప్రభువుకు వందనాలు చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినం ప్రభా శాశ్వతమైనటువంటి నీ సన్నిధి, నీ కృప మాతో ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా నాతో మాతో మాట్లాడండి తండ్రి. చెవి గలవారు నీ వాక్యాన్ని వినినట్లుగా, నీ మాట వినినట్లుగా దీవించండి ప్రభా. ఈ దినం కూడా నీ కృపతో, నీ బాహుళ్యముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ ప్రసన్నత, నీ అగ్నితో, అభిషేకముతో మమ్మల్ని దీవించండి ప్రభా. ప్రతి ఆటంకములను తొలగించండి, ప్రతి అడ్డుగోడలు కూల్చివేయండి.
దుష్టాత్మ, దురాత్మ, చీకటాత్మ, దైవాత్మలు యేసయ్య నామములో గద్దించబడును గాక. In the name of Jesus Christ of Nazareth, be rebuked every spirit of evil and witchcraft right now in Jesus name. దేవాని అభిషేకపు ఆత్మను కుమ్మరించండి ప్రభు మా హృదయాల్లో, మంతరంగాల్లో నింపండి తండ్రి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరూ కూర్చుందాం. ఇదను కూడా మరి ప్రభువుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, యేసయ్య నామమును మహిమపరచడానికి ప్రభు మనకి అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సో ఈ దినం కూడా దేవుని వాక్యం మనం చదువుకుందాం. వాక్యం గొప్పదన్నిటికంటే కూడా వాక్యం శ్రేష్టమైంది. మన వాక్యాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. Genesis chapter 12 verse 1 through 3. ఓకే. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుండి మరి చదువుకున్నటువంటి వాక్య భావకులారా ఏమని శ్రమిస్తా ఉందంటే, చాలా గొప్ప విషయాలు మనము ఈ దినం చదువుకున్నాం, వినబోతున్నాం కూడా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ చదివిన వాక్యము అబ్రహాము గురించి మనతో మాట్లాడుతూ ఉంది. మరి ఎంతమంది అర్థం చేసుకున్నారు, చేసుకోలేదు నాకు తెలియదు. కానీ ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాతో ప్రభు మాట్లాడాడు. ఈ వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని ఈ దినం నేను ప్రేరేపించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇంగ్లీష్లో నేను చదవాలని ఆశపడుతున్నాను. Now the Lord said to Abram, go from the country and your kindred and your father's house to the land that I will show you, and I will make of you a great nation, and I will bless you and make your name great, so that you will be a blessing. I will bless those who bless you, and him who dishonors you I will curse, and in you all the families of the earth shall be blessed. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో సకల జనములు, మనుషులందరూ కూడా దీవించబడతారు అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో నేను చదివించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, నేను దీవిస్తాను అని అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను అని చెప్తా ఉన్నాను. నిన్ను శపించు వారిని నేను కూడా శపిస్తాను అని చెప్తా ఉన్నాను. నీవు దీవెనకరంగా ఉంటావు. నీ ద్వారా
నీలో నుండి వచ్చేటువంటి మరి దాని ద్వారా, నీ ద్వారా, నీలో నుండి అనేటువంటి పదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దాబి బైబిల్ అనే ట్రాన్స్లేషన్ ఈ విధంగా చెబుతా ఉంది. అండ్ ఐ విల్ బ్లెస్ దెమ్ దట్ బ్లెస్ thee and curse him that curseth thee, and in thee shall all families of the earth be blessed. Of the earth be blessed. Praise the Lord. In you అనేటువంటి పదం ఇక్కడ ఉంది. in thee అంటే thee అంటే కూడా నీవు, నీ యందు అని అర్థం. ఇంకో ట్రాన్స్లేషన్ ఏమని చెప్తుందంటే ద హోల్మన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ HCSB అనేటువంటి ట్రాన్స్లేషన్, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను. ఐ విల్ కర్స్ దోస్ హూ ట్రీట్ యూ విత్ కంటెంప్ట్, అండ్ ఆల్ ద పీపుల్స్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. నీ ద్వారా దీవించబడతాడు అని ఉంది ఇక్కడ. నీలో, ఇన్ యూ అని మనం చదువుకున్నటువంటి ఎంతమంది రాష్ట్రం చెబుతా ఉంది ఇక్కడ. నీ ద్వారా. న్యూ ఇంటర్నేషనల్ రీడర్స్ వెర్షన్ అనేటువంటి ఒక రాష్ట్రం చెబుతా ఉంది. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. ఐ విల్ పుట్ ఎ కర్స్ ఆన్ ఎనీవన్ హూ కాస్ట్ డౌన్ ఎ కర్స్ ఆన్ యూ. ఎవరైనా కానీ నిన్ను శపిస్తే నేను వారిని శపిస్తాను అన్నది. వాళ్ళు ఎవరైనా కానీ నిన్ను దీవించే వాళ్ళని నేను దీవిస్తాను. ఐ విల్ పుట్ ఎ కర్స్ ఆన్ ఎనీవన్. నిన్ను ఎవడైనా శపిస్తే, హూ కాస్ట్ డౌన్ ఎ కర్స్ ఆన్ యూ, నిన్ను ఎవడైనా శపిస్తే వాడిని నేను శపిస్తాను. ఆల్ నేషన్స్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. ఈ భూమి మీద ఉన్నటువంటి జన్మలన్నీ కూడా, ఇంతకుముందు ట్రాన్స్లేషన్ ఏం చెబుతుందంటే ఫ్యామిలీస్, ఆల్ ద ఫ్యామిలీస్ అని ఉంది. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ ఏం చెబుతుందంటే జనాలు అందరూ కూడా, మనుషులు అందరూ కూడా. దేవుని స్తోత్రాలు. జాతులైనా, జన్మలైనా, మరి మనుషులు, స్త్రీ పురుషులు, ఏ దేశమైనా కానీ, అన్ని దేశాలు. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యాంప్లిఫైడ్ బైబిల్ చెబుతా ఉంది. అండ్ ఐ విల్ బ్లెస్, డూ గుడ్ ఫర్ బెనిఫిట్. నీకు మంచి చేస్తాను, మేలు చేస్తాను, నీకు బెనిఫిట్ చేస్తాను. బెనిఫిట్ అంటే నీకు ఇంకొక దాన్ని, క్షేమకరమైనటువంటి దాన్ని, ఉపయోగకరమైన దాన్ని, నీకు విలువనిచ్చేదాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దోస్ హూ బ్లెస్ యూ, నిన్ను దీవించేటువంటి వారిని నేను దీవిస్తాను. నీకు మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తాను, మేలు చేసే వాళ్ళకి మేలు చేస్తాను, క్షేమాన్ని కలుగు చేసే వాళ్ళకి క్షేమాన్ని కలుగు చేస్తాను అనేటువంటి పదాలు కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఐ విల్ కర్స్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు మై wrath and judgment. కర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏముందంటే సబ్జెక్ట్ టు మై wrath and judgment. నా కోపాన్ని, నా ఉగ్రతను, లేకపోతే నా యొక్క న్యాయాన్ని, జడ్జిమెంట్, నా తీర్పుని నేను వాళ్ళకు తీరుస్తాను. దేవుడు తీర్పు తీరుస్తాడని అంటారు చూడండి. ఒకసారి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడంట చూడండి. అలాంటి మాట అన్నమాట. నిన్నెవడైతే శపిస్తాడో, నీకెవడైతే తీర్పు తీరుస్తాడు అన్యాయంగా, నిన్నెవడైతే దూషిస్తాడో, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. The one who curses, despises, curses అనే పదానికి ఇక్కడ ఏదో despises, dishonors, has contempt for. నిన్ను అగౌరవపరిచినా, నిన్ను నిరుత్సాహపరిచినా, కృంగదీసినా, లేకపోతే హీనంగా, తక్కువగా, నీచంగా ఎవరిని చూసినా కానీ నేను కూడా వాళ్ళని అలాగే చూస్తాను అనేటువంటి పదాలని మనం చూస్తా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. And in you all the families, nations of the
will be blessed. Of the earth will be blessed. Praise the Lord. Hallelujah. కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం పిల్లలు. సో కుటుంబాలన్నీ దీవించబడతాయి. నీయందు, అబ్రహామునందు అనేటువంటి పదం వాడబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అది అబ్రహాముకు వ్యక్తిగతంగా వాడబడింది, అబ్రహాము సంతానానికి వాడబడింది, అబ్రహాములో నుండి వచ్చేటువంటి యేసు క్రీస్తు కూడా వాడబడింది. హల్లెలూయా. మెయిన్ గా యేసు క్రీస్తు వాడబడింది అసలు మెయిన్ గా. అని చెప్పి దేవుడు మనం విడిచిపెట్టాడా? మనం విడిచిపెట్టాడు. దేవుడు మనకు అన్యాయం చేయడు. దేవుడు సో అబ్రహాముని విడిచిపెట్టలేదు, అబ్రహాముకు అన్యాయము చేయలేదు. దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానము, ప్రైజ్ ది లార్డ్, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 4 వచనంలో ఏమని చెబుతుందంటే, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినముల గురించి ప్రకటించిరి. యాక్ట్స్ చాప్టర్ 3:24. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నాం. 25వ వచనం, ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. So 25:25, you are the sons of the prophets and of the covenant that God made with your fathers, saying to Abraham, and in your offspring shall all the families, in your offspring shall all the families of the earth be blessed. Earth be blessed. Hallelujah. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇంకో వాక్యం గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 6వ వచనం దగ్గర గలతీలకు రాసిన పత్రిక Galatians chapter 3:6. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసములుగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అక్కడ పేతురు గారు నీ యందు ఆశీర్వదించబడతారు అనేటువంటి పదాన్ని మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని అంటున్నాడు. సో యూదులతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అన్నిటితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. ఎవరండి? అటు యూదులు ఆశీర్వదించబడతారు, ఇటు అన్యజనులు ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడతారని చెప్పినటువంటి మాటని మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. And the scripture foreseeing that God would justify the Gentiles by faith preached the gospel beforehand to Abraham, saying, in you shall all the nations be blessed. అది యూదులే కాదు, అబ్రహాము సంతానమే కాదు పిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు హైందవ సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అబ్రహాం అంటే అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారులైన ఇశ్రాయేలీలు, ఇశ్రాయేల్ దేశం ఒక దేశంగా చేస్తానని ముందుగానే దేవుడు ప్రకటించాడు అబ్రహాముతో. సో అలాగనే తన కుమారుణ్ణి, తన కుమారుని యొక్క కుమారుణ్ణి, అలాగే తన యొక్క కుమారుల యొక్క కుమారులను ఒక దేశంగా చేసి ఆశీర్వదించాడు. హల్లెలూయా. వాళ్ళ ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్.
ఇదే మనతో దేవుడు చెబుతూ ఉన్నాడు. మనలో ఆశీర్వాదాన్ని బయటికి తీసుకుని వస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అన్ని జనుల్లో ఉన్న ఆశీర్వాదం అది మాత్రమే కాదు, కానీ నిన్ను ఎవడైనా శపిస్తే, దూషిస్తే, నిందిస్తే దేవుడు వాడిని విడిచిపెట్టాడు. దేవుడు వాడిని విడిచిపెట్టాడు. ఈ దినాల్లో ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశం, ఆ దేశం మీదకి భయంకరమైనటువంటి యుద్ధాన్ని రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ అనేటువంటి అతను భయంకరమైనటువంటి దాడి చేసుకున్నాడు. చిన్నపిల్లల దగ్గర నుండి మరి వృద్ధుల్ని, స్త్రీలను, పురుషుల్ని ఎంతో మంది వాళ్ళ మీద బాంబు దాడులు చేస్తూ ఉంటే, ట్యాంకర్స్ అని మరి యుద్ధానికి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి సామాగ్రితో, లేకపోతే బాంబ్స్తో, ట్యాంకర్స్తో అనేకమైన రీతుల్లో దాడులు చేస్తున్నప్పుడు పిల్లరా మరి ఎంతో మంది చనిపోతున్నారు. నేను విన్నాను ఏంటంటే, ఆ యుక్రెయిన్ అనేటువంటి దేశంలో ఆ దేశం యొక్క ప్రధాని, లేకపోతే ఆ దేశం యొక్క మరి ప్రెసిడెంట్, అతడు కూడా ఒక యూదుడని నేను విన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు కూడా ఎవరంటే ఒక యూదుడని నేను విన్నాను. సో దేవుడు యూదులైనటువంటి వారిని ఎవరిని కూడా యూదులైనటువంటి వారిని అన్యాయంగా, అక్రమంగా ఎవడైనా వాళ్ళ మీద దాడి చేస్తుంటే ఇడిచిపెడతాడని నేను అనుకోను. వాళ్ళని ఇడిచిపెడతాడని నేను అనుకోను. బైబిల్లో సెలవిస్తా ఉంది, దేవుడు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. న్యాయం అనేటువంటిది తీసుకొని వస్తాడు. అన్యాయంగా ఒక అన్ని జనాంగాన్ని అన్యాయంగా తీర్పు తెచ్చబడుతుంటే, పట్టబడుతుంటే, చంపబడుతుంటే నేను చూస్తూ ఊరుకాను అనేటువంటిది దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తులో అన్య జనులైనటువంటి వారు, ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే హైందవ సహోదరులు కావచ్చు, అందరూ ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉన్నారు. జెలెన్స్కీ అనేటువంటి అతను యుక్రెయిన్ దేశంలో ప్రధానమైనటువంటి వ్యక్తి, లేకపోతే ప్రెసిడెంట్, ప్రధానమంత్రిలో ప్రెసిడెంట్, ప్రధానుడు ఆయన అన్నమాట. ఆ దేశానికి అధినేత ఆయన. ఒకప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి కావచ్చు, నాటకాలకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే కమేడియన్ గాను ఒక నాటక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అంట. ఆయన కష్టపడి ఆయన కూడా ఆ దేశానికి గొప్ప ప్రధాని అయ్యాడు. అలాగనే రష్యా దేశంలో కూడా ఉన్నటువంటి పుతిన్ అనేటువంటి అతను కూడా ఎన్నో కష్టాలు పడ్డాడని చిన్నప్పుడు ఆయన చిన్న ఉద్యోగాలు చేసుకొని ఆ తర్వాత ఆ దేశానికి ప్రధాని అయ్యాడు, ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, వీళ్ళ చరిత్ర అలా ఉన్నాయి. అయినప్పటికీ పిల్లరా యుక్రెయిన్ అనేటువంటి దేశం మీదకి దండయాత్ర చేస్తూ ఉన్నాడు, దాడి చేస్తూ ఉన్నాడు. రష్యా అనేటువంటిది చాలా గొప్ప దేశం. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ దేశాన్ని ఎదిరించడానికి సాహసించదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, ఇంకా నానా రకాలుగా అగ్ని చేత పట్టణాలు దహించి వేయడానికి కావలసినంత సామాగ్రి వాళ్ళ దగ్గర. మాట చెప్పాలి, మొత్తం కూడా అసలు పట్టణం మీద ఏం చేసినట్టు ఆ పట్టణం మొత్తం శ్మశానం అయిపోయింది, కాలి బూడిద అయిపోయింది. అట్లా మెయిన్ పట్టణాల్లో కీవ్ అనేటువంటి ఒక పట్టణం, అంటే వాళ్ళ మన యొక్క ఢిల్లీ ఎట్లాగైతే మనకి మెయిన్ లేకపోతే కేంద్ర బిందువుగా ఉందో, క్యాపిటల్ సిటీగా ఉందో, అట్లానే కీవ్ అనేటువంటి పట్టణం
వాళ్ళ క్యాపిటల్ సిటీ, దాన్ని కూడా ఆక్రమించుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పటం మనం వింటా ఉన్నాం. రష్యా దగ్గరట 8.5 లక్షల మంది ఉన్నారని, అంటే సైనికులు, ఆర్మీ. అలాగే యుద్ధ ట్యాంకులు 12,420 కొంతమంది అటు ఇటు చెప్తున్నారు. సాయుధ వాహనాలు 30,122. అయితే యుక్రెయిన్ దేశంలో యాక్టివ్ సిబ్బంది 2 లక్షల మందేనంట, ఆర్మీ వాళ్ళు. యుద్ధ ట్యాంకర్లు వచ్చి 2,596. అంటే దాదాపుగా 900 చేంజ్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి యుద్ధ ట్యాంకర్లు. అట్లానే సాయుధ వాహనాలు 12,303 ఉన్నాయంట, వాళ్ళకి 30,122 ఉంది. అంటే ఇట్లాగా ఎక్కువ ఉన్నప్పుడు నేనే నమ్ముతున్నాను అనుకున్నారా, అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎక్కువే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కానీ, ఇంకేది నేవీ కానీ, ఇట్లాగా ఈ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, లేకపోతే ఈ యొక్క ఆర్మీ కానీ, వీళ్ళందరూ కూడా ఈ యుక్రెయిన్ కంటే కూడా రష్యా ఎక్కువ బలం, స్ట్రెంగ్త్ కలిగినటువంటిది. కానీ ఇలా నేనేం నమ్ముతానంటే దినాల్లో ఇప్పుడు ప్రపంచం అంతా యుక్రెయిన్ వైపు చూస్తామండి. ఆయన ప్రధాని అయినప్పటికీ, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆదేశాలు ఇచ్చుకుంటా చక్కగా సేఫ్ కలిగినటువంటి ప్రాంతంలో ఉండకుండా అమెరికా వాళ్ళు కూడా ఫ్లైట్ పంపించారంట, నువ్వు నీ ఫ్యామిలీతో వచ్చేసేయాలి. కానీ ఆయన చెప్పింది ఒకటి, నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను కానీ నా దేశాన్ని విడిచి రాను, నేను నా ఫ్యామిలీ ఇక్కడే ఉంటాను. ఒక సైనికుడు లాగా, ఒక సైనికులతో కలిసి, సైనిక సమూహంతో కలిసి ఒక సైనికుడు లాగా పోరాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఎనీహౌ నేను విన్నది ఏంటంటే ఆయన గురించి, ఆయన ఒక యూదులు చాలా మంది ఉన్నారంట. ఒక చరిత్ర నేను చదివినప్పుడు తెలిసింది 40,000 పైగానే ఉన్నారంట. అక్కడ సినగోగ్స్ ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, మరి యూదులు చాలా మంది ఉన్నారు. ఎనీహౌ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఉందంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో వాగ్దానం ఉంది, నిన్ను శపించేవాడిని నేను విడిచిపెట్టను, నిన్ను బాధ పెట్టేవాడిని నేను విడిచిపెట్టను, నిన్ను దూషించేవాడిని, నిన్ను అన్యాయంగా నీ మీద దాడులు చేసేవాడిని కూడా నేను విడిచిపెట్టను. మరి ఇతను ఈ జెలెన్స్కీ అనేటువంటి అతను యూదుడు. దేవుడు అతను అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము వచ్చిన ఇతనే కూడా వర్తిస్తామంటున్నది. అలాగే అన్ని జనులైనటువంటి మనము కూడా యేసు క్రీస్తు ద్వారా మనము కూడా ఆశీర్వాదాలకు పాత్రులమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని వాక్యాలు మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 18:17, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిన అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. See that Abraham shall surely become a great and mighty nation, and all the nations of the earth shall be blessed in him. Praise the Lord, hallelujah. ఎట్లాగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాలు నాటి నుండి నేటి వరకు అబ్రహాము సంతానానికి అబ్రహాములాగా విశ్వాసం కలిగినటువంటి, దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు వర్తిస్తా ఉంటాయి. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. అబ్రహాముకు మాత్రమే కాదు, 22వ అధ్యాయం 17వ వచనంలో కూడా జెనసిస్ చాప్టర్ 22 22వ అధ్యాయం 17వ వచనం 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానముల నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. I will surely bless you and I will surely multiply your offspring as the stars of the heaven and as the sand that is on the seashore, and your offspring shall possess the gates of his enemies. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియు నీవు నా మాట 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూమిలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చారు. And in your offspring shall all the nations of the earth be blessed, because you have obeyed my voice. Praise the Lord. Hallelujah. సో కాబట్టి దేవుడు అబ్రహాముతో చేస్తున్నటువంటి వాగ్దానాలు పిల్లలు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరితో వాగ్దానాలు చేస్తున్నాడండి? అబ్రహాముతో, తనకి, తన సంతానానికి, అలాగే విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అని బైబిల్ గ్రంథము మనకు చెబుతా ఉంది. ఆ వాక్యాన్ని కూడా చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికకు ఒకసారి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Galatians chapter 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Now the promises were made to Abraham unto his offspring. It does not say unto offsprings, not spring, offsprings, referring to many, but referring to one, and to your offspring, who is Christ. ఆ సంతానము క్రీస్తే. హల్లెలూయా. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వము దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాచ్ఛము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించెను. దేవుడు అబ్రహామునకు ఎట్లా ఇచ్చాడండి? వాగ్దానం ద్వారా ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమో 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడిందండి? మోషే ద్వారా ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో 430 సంవత్సరాల ముందు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, వాగ్దానం చేసి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం నేను ఎప్పుడు క్లైమప్ చేస్తా ఉంటా. నిన్ను శపించేవాడు శపించబడతాడు, నిన్ను దూషించేవాడు దూషించబడతాడు. అది మనతో మాట్లాడే దేవుడు మన ఎదుర్కొన్నటువంటి వారితో కూడా మాట్లాడుతున్నాడు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి నమ్మినటువంటి వారు, అబ్రహాము నమ్మాడు. అబ్రహాము ఏం చేశాడండి? నమ్మాడు. నమ్మే ప్రతి వాళ్ళు, విశ్వసించే ప్రతి వాళ్ళు అబ్రహాముతో పాటు ఆ వాగ్దానానికి వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో పాటు వాగ్దానానికి వారసులుగా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇదేమో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యంలో.
జీవం కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో వాక్యాన్ని మీకు చదివిస్తాను, చూడండి. ఇంకో వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. లూక్ చాప్టర్ 24:26. క్రీస్తులా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిటిలో తను కూర్చిన వచ్చిన భావము వారికి తెలిపెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది బ్యాట్ వీక్ అయినట్టుంది. ఓకే. Was it not necessary that the Christ should suffer these things and enter into his glory? And beginning with Moses and all the prophets, he interpreted to them in all the scriptures the things concerning himself. Yes, I preach. దేవుడు అబ్రహాముతో చెప్పాడు. హల్లెలూయా. అయితే మోషే మొదలుకొని ఇంకా కొన్ని వాక్యాలు చెప్తుంది. సమూయేలు అనే ప్రవక్తతో కూడా, ప్రవక్త నుండి కూడా పేతురు రాసినటువంటి పత్రికలు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. సో యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తునందు దేవుడు మనలను దీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తునందు దేవుడు మనల్ని దీవిస్తా ఉన్నాడు. మనము ఎలాగైతే వాక్యాన్ని మనకు అనుకుంటున్నామో అలాగనే విశ్వసించిన మన ఎదుటి వాళ్ళకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకు క్షమించినా, వాళ్ళకు దోషించినా అది మనకు నష్టమే కదా. యేసు ప్రభువునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరు కూడా, ఈ పుతిన్ యొక్క రష్యా యొక్క అధ్యక్షుడి యొక్క తల్లి పేరు అంటే మేరీ అంటారు. మరి అంటారు మేరీ. నేను చరిత్ర విన్నాను వాళ్ళ గురించి. అంత దగ్గరగా దేవుడు నమ్మిన బిడ్డలే ఒకరినొకరు. మళ్ళీ ఇంకా ఏంటంటే ఈ యుక్రెయిన్ అనేటువంటి దేశము, ఈ రష్యా దేశము దగ్గరే ఉంటాయి, పక్కనే. బంధువులు కూడా నాకు చాలా మంది ఉన్నారు, రక్త సంబంధాలు. అన్నదమ్ములే కొట్టుకోవటం, కుటుంబాలు కొట్టుకోవటం, తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధాలు అందరూ కూడా రక్త సంబంధాలు ఒక మాటకు వస్తాయి. అందరూ దేవుని బిడ్డలు, ఆదాము నుండి వచ్చిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆదాము నుండి వచ్చిన వాళ్ళే, అవునా కాదా? సో శపించుకోవడం, దూషించుకోవడం మంచిది కాదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. రష్యా విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? ఆయన ఒక యూదుడు, పక్కా యూదుడు. ఆ వాగ్దానం, అందుకే అంత ధైర్యం, అంత దమ్ము, అంత రోషంతో, అంత కమిటెడ్గా యుద్ధం చేస్తున్నాడు. రష్యాని ఎదుర్కొంటున్నాడు. రష్యాని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు, అమెరికా లాంటి దేశాలు కూడా, యూరోప్ కంట్రీస్ కూడా భయపడుతున్నాయి. భయపడడానికి ఏంటంటే ఎందుకు అనవసరంగా అని కూడా అనుకుంటున్నాయి అంటే ఈ రోజుల్లో. అది కూడా చెబుతున్నారు. ఇంకా భయపడటానికి కూడా భయపడతాయి కొంత. ఎందుకంటే వాటితో యుద్ధం పెట్టుకుంటే అనవసరంగా ఎందుకు. ఇప్పటికే కరోనా వచ్చి చాలా లాస్ అయిపోయాం. మళ్ళా లాస్ అంతా లాస్ అయిపోతుంది. కోట్ల రూపాయలు లాస్ అయిపోతుంది ప్రపంచానికి. అన్ని దేశాలు ఒక దేశం మీద ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇస్తున్నాడు, చైనా ఒకటి ఇస్తున్నాడు. సో అట్లాగా ఇప్పుడు మన దేశం కూడా వాళ్ళకి చేయూతనిస్తే ఏముందని ఆలోచనతో పడ్డారు. సరే, ఏదేమైనా నేను చెబుతుంది ఏంటంటే ఆ యుక్రెయిన్ దేశాన్ని దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. అన్యాయంగా, అక్రమంగా దాడి చేయడానికి వస్తుంది. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడు. అని బయటకు సెలవుస్తూ ఉందంటే మనం కూడా ప్రార్థన చేయాలి. మనం విడిచిపెట్టాలా? లేకపోతే మన పోయింది ఆ దేశం నాశనం అయిపోతే మనకెందుకులే అని మనం కాకుండా ఉండాలా? మన కాకుండా ఉండకూడదు. ఏం చేయాలి? తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, నేను మీకు చదివించాలని ఆశపడుతున్నా. దాన్ని చదివే ముందు ఇంకో వాక్యాన్ని మీకు చదివిస్తాను. ఒక వాక్యం చదువుదామా? పేతురు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దాన్ని చదివే ముందు ఈ వాక్యం చదువుదాం. Ephesians chapter 1 verse 3.
1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన బ్లెస్డ్ be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessings in the heavenly places. యేసు క్రీస్తునందు అక్కడ అపోస్తలుడు పౌలు గారు అన్నారు కదా, ఆ సంతానం క్రీస్తే. యేసు క్రీస్తుని గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలో కూడా తన గురించి క్రీస్తు శ్రమపడి ఇవన్నీ శ్రమలు పడి ఆయన కొట్టబడి, హింసించబడి, దూషించబడి, నిందించబడి, అవమానించబడి, చంపబడి, సమాజబడి తిరిగి లేచుట అగత్యము అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసు క్రీస్తునందు మనం దీవించబడ్డారా? ప్రతి ఒక్కళ్ళు అందుకే యేసు క్రీస్తుని ఆ నామాన్ని పిలవాలి. నా నామములో మీరు నన్ను ఏదడిగితే అది నేను మీకు ఇస్తానని చెప్పాడు యేసు ప్రభువా. దేవుని స్తోత్రం. నా మాట విని వారి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని పోలికుంటాడు అని చెప్పాడు యేసు ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుని పోలికుంటాడు. ఆయన మాట విని దాని ప్రకారం ఎవడైతే చేయడు వాడు బుద్ధిహీనుడిగా ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడు ఉంటాడు బుద్ధిహీనుడు. సో బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బాగా గుర్తు పెట్టుకోవాలి. మన మీదకు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఎవ్వరు వచ్చిన దేవుడు విడిచిపెట్టిన అవే వాక్యం చదివించిన అంతసేపు మీకు చదివించినందుకు అవన్నీ అర్థాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. దేవుడు యథార్థ హృదయం బలపరచుటకై ఆయన కనుదృష్టి అంతా లోకమంతా సంచారం చేస్తా ఉన్నట్ట. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, నీతి కలిగి ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, లేకపోతే దేవుడిని నమ్ముకుంటే నీ విడిచిపెట్టడు దేవుడు. హల్లెలూయా. నీ మీదకు దాడి చేయడానికి వచ్చి ఎవ్వడిని విడిచిపెట్టడు దేవుడు. జెలెన్స్కీని ఆయన మీదకు వస్తున్నటువంటి ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టడు దేవుడు. నేను నమ్ముతున్నా. ఆ దేశమే కాదు, మన దేశం మీదకి వచ్చిన ఏ దేశం మీదకి మనం అన్యాయం వెళ్ళినా మనల్ని విడిచిపెట్టాడు. దౌర్జన్యంగా ఉన్నా మనల్ని విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? వాళ్ళతో చెప్పిన దేవుడు నీతో కూడా చెబుతున్నాడు. నీతో చెప్పిన దేవుడు వాళ్ళతో కూడా చెబుతున్నాడు. అందుకే మనము మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్యాయంగా ఎవరి మీద మనము వెళ్ళద్దు. అన్యాయంగా వెళ్ళద్దు. ఆయన జడ్జిమెంట్ తీవ్రంగా ఉంటుంది. ఆయన ఉగ్రత తీవ్రంగా ఉండేది. అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను ఇప్పుడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనములను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదో మామూలుగా చెబుతున్నాను అంటున్నా అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాను అంటున్నాను. First of all, then I urge that supplications, prayers, intercessions, and thanksgivings be made for all people, for kings and all who are in high positions, that we may lead a peaceful and quiet life, godly and dignified in every way. Praise the Lord. Hallelujah. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దిస్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవం కలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నారు. హూ డిజైర్స్ ఆల్ పీపుల్
to be saved and to come to the knowledge of the truth. పుతిన్ గారు కూడా రక్షణ పొందాలి. ఆయన నాశనం అయిపోవాలని, రష్యా అధ్యక్షుడు నాశనం అయిపోవాలని అనుకోవద్దు. నాశనం చేసేవాడు నాశనం అవుతారు తప్పకుండా. కాబట్టి అతను రక్షణ పొందాలి, దేశాలన్నీ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలంట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని హెచ్చరిస్తున్నాడు. దొంగ బోధ చేసేవాడు, దుర్బోధ చేసేవాడు కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు దూషించేవాడు, నిందించేవాడు, కొంతమంది ఒకళ్ళు దూషించుకుంటుంటారు, నిందించుకుంటూ ఉంటారు. పిల్లల వాక్యం మనం చెప్పుకునే వాక్యం అంటే అబ్రహాము లాగా ఎవడైతే దేవుడిని నమ్ముతారో, దేవుడిని విశ్వాసం ఇస్తారో వాళ్ళందరికీ ఆ వాగ్దానం. అది వాగ్దానం, ధర్మశాస్త్రం కాదు. అది ధర్మశాస్త్రం లేకముందే ఉంది వాగ్దానం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంట చెప్పండి? ఎప్పుడు వచ్చింది? 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని దేవుడు అబ్రహాముతో ముందే చెప్పాడు. అట్లా 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కానీ 30 సంవత్సరాలు యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు కాబట్టి 30 సంవత్సరాలు రాజభోగాలు అనిపించారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంది. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే బైబిల్ చెబుతుంది 430 సంవత్సరాలు అని అంటా ఉంది. కానీ బానిసలుగా ఉంది 400 సంవత్సరాలు. కొంతమందికి తెలియక దేవుడు కూడా చెప్పిన దానికి కొంచెం అటు ఇటుగా ఉంది కదా అని అనుకుంటారు. అటు ఇటుగా ఎప్పుడు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఏదైనా చెబితే అది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు చెప్పిన ప్రతిదీ ఖచ్చితంగానే ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ దినం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు విరోధంగా లేచే ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. నేను ముట్టువాడు కనుపాపడు, దేవుడి కనుపాపడు ముట్టువాడితో సమానుడు. హల్లెలూయా. అగ్ని బాణాలు ఆపడానికి శక్తి కలిగిన వారుగా ఉండటానికి విశ్వాస కవచాన్ని మనం కలిగి దాన్ని పట్టుకొని నిలబడాలంటే, అది మాత్రం కాదు, దేవుడి నుంచి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమై ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ 18వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. మనం ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరోసారి ఈ వాక్యాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని దేశాల కొరకు మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ఒక దేశం కొరకే కాదు, మన కొరకే కాదు, మన కుటుంబాల కొరకే కాదు, మన సంఘాల కొరకే కాదు. మనం చేయాల్సింది అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుందాం. 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట. హల్లెలూయా. ఎట్లా చేయాలండి? Praying at all times in the spirit with all prayer and supplication to that end keep alert with all perseverance, making supplication for all the saints. Making supplications for all the saints. అందరి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, పూర్ణమైన పట్టుదల. సో మనం ప్రార్థన కూడా చేయాలి. ఎప్పుడు మన కష్టాలు చెప్పుకుంటూ ఉండొద్దు. మనం అంటే ఇతరుల కష్టాలు బాధపడిపోతే దేవుడు మన కష్టాలు తీర్చేస్తాడు. ఇతరులకు మనం సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇతరులు మనం ఆదుకుంటే దాని విషయం దేవుడు మనం ఆదుకుంటాడు. ఇతరుల పట్ల మనం కనికరం చూపితే, దయ చూపితే, జాలి చూపితే దేవుడు మన పట్ల జాలి చూపుతాడు, కనికరం చూపుతాడు, దయ చూపుతాడు. నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. నిన్ను దీవించేవాడు దీవిస్తాను, నిన్ను శపించేవాడు శపిస్తాను అన్నాడు కదా దేవుడు. అదే మాట ఎదుర్కొన్న వ్యక్తితో కూడా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు నాశనం అవటం, నశించిపోవటం
వచ్చి ఈ పట్టణాన్ని నశింపజేయడం నీకు ఇష్టమని అంటే యేసు ప్రభువు అన్నాడు, మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారు మీకు తెలియదు. నాశనాన్ని కోరుకోకూడదు, క్షేమాన్ని కోరుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు పుతిన్ అనేటువంటి సారు ఇప్పుడు ఆ యుక్రెయిన్ అనే దేశాన్ని నాశనం కోరుకుంటున్నాడు కదా. ఆ పుతిన్ ఆ యొక్క రష్యా అధ్యక్షుడిలో మారు మనసు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అట్లానే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో, మన బంధువులు, మన స్నేహితులు, రక్త సంబంధుల మధ్య ఉన్నటువంటి ఈ దురాత్మ పట్టిన వారు, దయ్యపాత్మ పట్టినటువంటి వారు, వారి మధ్యలో ఉన్నటువంటి దుష్టాత్మలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. మనం పోరాడేది శరీరులతో కాదని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నది అక్కడ పై వచనాల్లోకి వెళ్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నటువంటి 6వ అధ్యాయాలకి మనం వెళ్దాం. ఒకసారి మళ్ళా మనం దాన్ని చదువుతాం. పై వచనం 11వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులైనట్లు దేవుని సర్వాంగ కవచమును ధరించుకోండి. Put on the whole armor of God that you may be able to stand against the schemes of the devil. ఏలనగా మనం పోరాడుతున్న శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండల మందుల దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. దేవుని స్తోత్రం. సో కాబట్టి అందుచేత మీరు ఆపదమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులైనట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Therefore take up the whole armor of God that you may be able to withstand in the evil day, and having done all to stand firm. Praise the Lord. Hallelujah. సో కాబట్టి మనం ఇలాంటి యుద్ధాలు వస్తా ఉంటాయి. అలాగేమో దేశం ఎంత వచ్చింది, రాత్రి అంతా దాని గురించి బాగా ఆలోచిస్తాం. ఎక్కువ నిద్ర కూడా బాగాలేదు, ప్రేర్ చేస్తా ఉన్నా, దేవుడిని అడుగుతా ఉన్నా. నేను వాక్యం కూడా దాని గురించి చెప్పాను. సో దాని గురించి స్టడీ చేస్తూ ఉంటాను. సో ఒక దేశం మీదకి అలా వస్తే ఆ దేశం ఎంత అందరికీ ఉంటుంది అసలు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి నివాసం లేక, భయముతో బిక్కుమంట, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద పడిపోయి ఎటెల్లలో తోచగా చిన్న పిల్లలు ఎటు వెళ్ళిపోవటం, ఎన్నో గాయాలు అవ్వడం, హాస్పిటల్స్ మందులు లేక, అసలు అన్నిటికంటే ఎక్కువ భయం. మన ఆంధ్ర వాళ్ళు కూడా, మన తెలంగాణ వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు ఎంతోమంది మెడిసిన్ చదవడానికి వెళ్ళిన కూడా చుట్టుకుపోయారు. మన ఇండియన్స్ ఎంతోమంది, ఎన్నెక్కమైన దేశాల వాళ్ళు ఎంతోమంది. భయంకరమైనటువంటి వాతావరణం, భయంకరమైన వాతావరణం. వారి కొరకు మనం ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పోరాడేది శరీరులతో కాదు, ఈ దురాత్మ సమూహాలు, ఆకాశ మండలం దురాత్మ సమూహాలు ఉన్నాయని దేవుడు వాక్యం సెలవిస్తాము. దురాత్మ సమూహాలు, భయంకరమైనటువంటి దురాత్మ సమూహాలు, భయంకరమైన దురాత్మ సమూహాలు, దయ్యపు శక్తులు, అంధకార సంబంధమైన అపవాది శక్తులు ఎన్నో ఈ భూమి మీద విజృంభిస్తా ఉన్నాయి. మన దేశంలో కూడా కొన్నిసార్లు యుద్ధం రాకపోవచ్చు, కానీ కలహాలు, కొట్లాటలు, గొడవలు కదా, ఒకరినొకరు చంపుకోవటం, కులమని, మతమని, ప్రాంతీయతని, ఏదాలు ఇవ్వడు దురాత్మ శక్తులు, దైవ శక్తులే. గుర్తుపెట్టుకోవాలరా, మనలను దీవించువారు దీవించబడతారు. మనం ఎవరైతే దీవిస్తామో వాళ్ళు దీవించారు కాబట్టి మనం కూడా దీవించబడతాం. అలా మనల్ని ఎవరైతే దీవిస్తారో మనం దీవించారు కాబట్టి వాళ్ళు కూడా దీవించబడతారు. అందుకే బైబిల్ చెబుతుంది, దీవించండి కానీ శపించవద్దు, మేలు చేయండి కానీ కీడు చేయొద్దు,
శత్రువును కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించినటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి అద్భుతమైన మాటలు చెప్పారు యేసు ప్రభువు. ఆయన బోధ, ఆయన యొక్క మాటలు చాలా అద్భుతమైనటువంటి. దేవుని స్తోత్రాలు. కత్తి పట్టువాడు కత్తితోనే అర్థమైపోతాడు. లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణలతో లేకపోతే యుద్ధ సామాగ్రితో మనము మనుషులు జయించలేము. అధికారం కొరకు వ్యామోహంతో రష్యా యుక్రెయిన్ మీదకి వస్తా ఉంది. చైనా ఒక్కసారి మన మీద కూడా అనేక సార్లు చైనా కూడా వచ్చింది కదా, పాకిస్తాన్. అయిన మన దేశము ఎలాగా ఆ టైంలో మెయింటైన్ చేయాలో అలాగ మెయింటైన్ చేసుకుంటా ఇన్ని సంవత్సరాలు మన దేశము కాపాడబడతాము. దేవుని స్తోత్రాలు. అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయాలి పిల్లలు. మనం దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాముతో చేసిన వాగ్దానం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన దేశంలో నెరవేరుగాక. హల్లెలూయా. యుక్రెయిన్ దేశము, దేశ ప్రజలు, దేశ సైన్యము, అలాగనే ఆ దేశ అధ్యక్షుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా, కాపుదల భద్రత కలిగి జీవించుదురుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని వందనాలు చెబుదాం. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాటను బట్టి దేవుని వందనాలు చెబుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఇదేనో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యంలో నుండి సత్యాన్ని మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ అద్భుతమైన సన్నిధి కొరకు వందనాలు. ఈ బలమైన సన్నిధి కొరకు వందనాలు. ఈ అభిషేకపు ఆత్మ కొరకు వందనాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, గొప్ప తండ్రి, ఈ దినం కూడా ప్రభా యుక్రెయిన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను దీవించండి ప్రభా. దేవా, యుద్ధ సైన్యంతో రష్యా యుక్రెయిన్ దేశం మీదకి వస్తూ ఉండగా ప్రభా, జెలెన్స్కీని, తన యొక్క ప్రజలను, తన యొక్క దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. కాపుదలతో, భద్రతతో, క్షేమంతో దీవించండి నాయన. నాయనా, నిన్ను దీవించువాడు దీవిస్తానన్నావు తండ్రి. నిన్ను శపించువాడు శపిస్తానన్నావు తండ్రి. పుతిన్ అనేటువంటి రష్యా అధ్యక్షుడు ప్రజలు శపించబడుకున్నట్లుగా, నాశనం కాకున్నట్లుగా వారితో మాట్లాడండి ప్రభా. ఆ ప్రజలతో కూడా మాట్లాడండి ప్రభా. అధికారితో, ప్రెసిడెంట్ తో మాట్లాడండి ప్రభా. దేవా, ప్రతి దేశము, ఏ దేశం మీద కూడా దేశాలు దండెత్తకున్నట్లుగా, యుద్ధాన్ని ప్రకటించుకున్నట్లుగా, శ్మశాన భూమిగా చేయడానికి ఇష్టపడుతున్నట్లుగా ప్రతి దేశాన్ని నీవు దర్శించండి. ప్రతి దేశ నాయకులను దర్శించండి, ప్రజలను దర్శించండి, సైన్యాన్ని దర్శించండి, ఆర్మీని, మిలిటరీని ప్రభా అన్నింటినీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా దేశ నాయకుడిని, మా దేశం యొక్క రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని ప్రభా, దేశం యొక్క ప్రతి మంత్రిని ప్రభా ఆయన దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంపీని, ఎమ్మెల్యేస్, అధికారులను, నాయకులందరినీ ఆశీర్వదించండి. మేమందరూ దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు యేసు నామములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం పరలోక విషయంలో మమ్మల్ని దీవించే దేవా నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ద్వారా మేము దీవిస్తున్నాము తండ్రి. యేసు నామములో దీవిస్తున్నాము ప్రభా. మా కుటుంబాలు, మా జీవితాలు, మా ప్రజలు, మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు అందరూ దీవెనకరంగా ఉందరుగాక. నాయన, అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వారు, బిజినెస్ చేస్తున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు, ఆయా దేశ ప్రజలు ఎంత అవసరం పడుతూ ఉండగా వారిని, వారి కుటుంబాలు, వారి ప్రయాణాలని దీవించండి దేవా. క్షేమంగా తమ తమ దేశాలకు చేరినట్లుగా దీవించండి. మమ్మల్ని, మా కుటుంబాలు దీవించండి, మా ప్రజలు దీవించండి, మా రాష్ట్రం యొక్క నాయకులు దీవించండి ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఈ దినం విన్న వాక్యం మా కుటుంబాలకు, మా జీవితాలకు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా జీవితాలు నీకు అర్పిస్తున్నాం, మా హృదయాలు, మా అంతరంగాన్ని నీకు అర్పిస్తున్నాం, మా కుటుంబాన్ని కల్పిస్తున్నాము తండ్రి.
ఈ రాకడకు సిద్ధపరచండి ప్రభువా. మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. నీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. మేము ప్రార్థించే వ్యక్తులు ఉండటానికి సహాయం చేయండి. మేము స్తుతించే వ్యక్తులు ఉండటానికి సహాయం చేయండి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు మత్తు వలన, తిండి వలన, ఐకిక విచారం వలన మేము తండ్రి ఆ దినము ఉరి వచ్చినట్లుగా మా మీదకు రాకున్నట్లుగా, అకస్మాత్తుగా మా మీదకు రాకున్నట్లుగా మెళుకువగా ఉండి మేము నాయనా ప్రార్థన చేయాలని, నీ ఎదుట రక్షించబడే శక్తిమంతులుగా ఉండి ఈ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. ఆ సంఘాన్ని, మా కుటుంబాన్ని, క్రైస్తవ సంఘాన్ని దీవించండి ప్రభా. మెళుకు ఉండటానికి, పట్టుదలతో ప్రార్థించడానికి, నాయన నిత్యము ప్రార్థించడానికి, ఇష్టంతో ప్రార్థించడానికి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆ జీవితాల కొరకు వందనాలు, మా కుటుంబాల కొరకు వందనాలు. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయము, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం. మరి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మరి ఇంతవరకు మనం అనేకమైన విషయాలు చెప్పుకున్నాం. యుక్రెయిన్ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మీరు కూడా ప్రార్థించాలని, కంటిన్యూగా ప్రార్థించాలని కోరుకుంటూ మరి రేపటి దినం మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం మనతో ఉన్నట్లుగా మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు తన యొక్క కృపతో, జాలితో మనం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. And see you tomorrow. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and a good day. Praise the Lord. Okay. సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రభు శరీరం ప్రభు